కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. గోదావరి ఖని పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల పథకాలను అమలు చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల పేరిట అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను ఇంకా కొనసాగిస్తున్నారని, వారు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈశ్వర్ను గెలిపించాలని కోరారు. మీరు ఆనాడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అసెంబ్లీ వేదికగా మీరందరూ కూడా చెప్పారు. 100 రోజులలో అన్నింటినీ అమలు చేస్తామని. ఇలా రామగుండం నియోజకవర్గంలో మేము తెచ్చినటువంటి టీఎఫ్ఐడిసి ఫండ్తోనే అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇంకా మేము ఆనాడు తెచ్చినటువంటి టీఎంఎఫ్టి ఫండ్ 54 కోట్ల రూపాయలతోని ఇంకా పనులన్నిటిని కూడా అట్లాగే ఉన్నాయి. ఇలా మాకు ఒకటి సంతోషంగా ఉన్నది. ఇలా ఎలకలపల్లి ఎఫ్సిఐ నుంచి వెళ్ళి ఎలకలపల్లి రోడ్ అంతా కూడా పూర్తి అవుతా ఉన్నది. హనుమాన్ నగర్లో జరుగుతున్నటువంటి రోడ్ అంతా కూడా పూర్తి అవుతా ఉన్నది. ఇలా లక్ష్మీనగర్లో పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మేము మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పనులు మాత్రమే ఇలా జరుగుతూ ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి హామీలను, మీరు మాట్లాడినటువంటి మాటలను నిలబెట్టుకోండి. ఈ మాటలను ఇలా తప్పకుండా ప్రజలు గుర్తిస్తున్నారు. రేపు తప్పకుండా పార్లమెంటు ఎన్నికలలో మీకు ఓటమి తప్పదు. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కొప్పులీశ్వరన్న గెలుపు ఖాయమైందని మేము ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మీరు ఆనాడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అసెంబ్లీ వేదికగా మీరందరూ కూడా చెప్పారు. 100 రోజులలో అన్నింటినీ అమలు చేస్తామని. ఇలా రామగుండం నియోజకవర్గం